నాకు ట్రేడింగ్లో ఫస్ట్ మంత్ వచ్చేసి 40,000 లాస్ వచ్చింది. కావాలంటే మీరు చూడండి. ఇది నా ట్రేడింగ్లో ఫస్ట్ మంత్ వచ్చిన ప్రాఫిట్. ఇంకా నాది ఇంకో మంత్ అయితే నాకు ఇంకొక వేరే అకౌంట్లో నాకు ఇంకో 40,000 వచ్చింది. మొత్తం నాకు 2-3 మంత్స్లోనే 80,000 అయితే లాస్ వచ్చింది. ఒకటి మీరు ఇప్పుడు నాకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. సో ప్రాఫిట్ కావడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడైతే నా ప్రాఫిట్ అండ్ లాస్ ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మన ప్రాఫిట్ అండ్ లాస్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకైతే ఫస్ట్ ట్రేడ్ 18,130 అయితే లాస్ వచ్చింది. నెక్స్ట్ 6,000, నెక్స్ట్ 3,000 ప్రాఫిట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 1,400 ప్రాఫిట్, మళ్ళీ దాని తర్వాత 24,000 మళ్ళీ లాస్ వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ చిన్న ప్రాఫిట్స్ వచ్చినాయి. ఇందులో అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటిదంటే మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు మనమైతే తొందరగా కట్ చేస్తున్నాం, అలాగే ఒక డీసెంట్ ప్రాఫిట్లో మనమైతే ఎగ్జిట్ అవుతున్నాం. ఆ లాస్ని హోల్డ్ చేసి మనం మళ్ళీ ఆ ట్రేడ్ ప్రాఫిట్లోకి వస్తుందేమో అని స్టాప్ లాస్ తీసేసి లేకపోతే స్టాప్ లాస్ పెట్టకుండా అట్లానే చూసుకుంటూ ఉంటాం. అది ఏమవుతుందంటే అది ఇంకా కిందికి వచ్చి మనకు క్యాపిటల్ మొత్తం జీరో అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ నేను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఎలా చేస్తానో తెలుసుకుందాం అనుకుంటే ఈ వీడియోని అయితే చూడండి. ఇందులో నేను ఒక ట్రేడ్ తీసుకునే ముందు అయితే నేను అనాలిసిస్ ట్రేడ్ని 2 పార్ట్గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ అయితే అనలైసిస్లో నేను మనకు కన్ఫర్మేషన్ కోసం చార్ట్ ప్యాటర్న్స్, ఇంకా మనకు క్యాండిల్స్టిక్ బిహేవియర్, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, వీటి 3 మీద కన్ఫర్మేషన్ తీసుకుంటా. సపోర్ట్ కోసం నేనైతే మన ఇండికేటర్స్ అయితే యూజ్ చేస్తా. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ట్రేడ్ తీసుకునే ముందు నేను ఏమేమి ఫాలో అవుతా. ట్రేడ్ తీసుకునే ముందు నేను 2 థింగ్స్ అయితే ఫాలో అవుతా. ఒకటి ఫస్ట్ది రిస్క్ రివార్డ్ రేషియో, ఇంకొకటి మనీ మేనేజ్మెంట్. రిస్క్ రివార్డ్ రేషియో గురించి తెలుసుకోవాలంటే నేను మన ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి. రిస్క్ రివార్డ్ రేషియో ఫాలో కాకపోతే మనకి ఎంత లాస్ ఫేస్ అవుతామో అయితే నేను ఆ వీడియోలో చూపించాను విత్ ప్రూఫ్. ఇంకొకటి మనీ మేనేజ్మెంట్, మన అకౌంట్లో ఎంత మనీ ఉంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, అలాగే మనకు ఎంత లాస్ కావాలి, ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకొని మనమైతే ట్రేడ్ తీసుకోవాలి. సో నేనైతే ఇవి ఫాలో అయితే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఒకవేళ నేను ట్రేడ్ తీసుకునేటప్పుడు నా లైవ్ సెషన్ కావాలంటే మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. నేను ఆ వీడియోస్ కూడా మనకు అప్లోడ్ చేస్తాను, అవి కూడా మన పేజ్లో వస్తాయి. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ అవర్ జర్నీ మన పేజ్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.